At Sun, our priority is to support students' dreams and hobbies. నేనా గుర్తులేదా? ఇది గుర్తుందా? శ్రీధర్ గుర్తున్నాడా? నేను ఆ శ్రీధర్ కొడుకు. ఒక నిస్సహాయిని దారుణంగా తగ్గి నిశ్చింతగా ఉందామనుకున్నావా? నిన్నెవరు రక్షిస్తాడు? ఐఎమ్ సారీ. ఏమిటన్నా? ఏం లేదు, మొన్న రైల్లో చూశానని చెప్పాను. వాడు కూడా ఈయనలాగే ఉన్నాడు. ఒడ్డు పొడుగు అచ్చం ఎలా ఉంటాడా? అవును. పేరు రాజశేఖరం కదా? అవును. ఏ లేదు, ఇలాంటి ఖడ్గమృగం అయితే మన గీత వెంట పడుతుందట. ఒకవేళ ఇంకా ఆలోచన ఎందుకు? వెంటనే గీతకి పడదు. మాతాహారి అనుమానం పడుతుంది. గీత నేను తీసుకొస్తాను, మిగతావన్నీ రేపు ఉదయం పట్టుకొస్తాను. ఏమిటిది? జాకెట్టా, ఫుల్ హ్యాండ్ షర్టా? జాకెట్టే, నేనే స్వయంగా కత్తిరించుకుంటాను. కాదాలు కూడా నేనే వేశాను. ఓహో, అందుకే ఇంత అధ్వానంగా ఇచ్చింది. పేరుకి మటుకు మాస్టర్ టైలర్. ఇంతకంటే గోతాలు కుట్టేవాళ్ళు అయ్యాం. స్లీవ్లెస్ జాకెట్ కుట్టుకురామంటే మోచేతి దగ్గర చేతులు పెట్టి ముసలం జాకెట్ కుట్టుకొస్తావా? స్లీవ్లెస్ ఏమిటి, బాడీలెస్ కూడా కుట్టగలను, కుడుతున్నాను కూడా. కానీ అవి మనపోటి వాళ్ళకి కాదమ్మా. అవునమ్మా, ఇది నేనే కుట్టమన్నాను. ఓహో, ఇదంతా తమ నిర్వాకమా? అసలు జాకెట్ వేసుకునేది నేనా నువ్వా? చూడమ్మా, ఇన్నాళ్ళు కాలేజీ పిల్లవు కాబట్టి నువ్వేం వేసుకున్నా వేసుకోకపోయినా సరిపోయేది. ఇప్పుడు కాపురం చేస్తున్నావు, సంసారపక్షంగా ఉంటే బాగుంటుందని అమ్మ చెప్పింది. ఏం తప్ప? ఈవిడెవరు నాకు చెప్పడానికి? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందని నా మీద అధికారం చెలాయిస్తుంది. నేను చస్తే వేసుకుని నాకు అలవాట్లేదు. ఒక్కళ్ళ అవసరం లేకుండా నువ్వే అలవాటు చేసుకుంటే ఎంతో బాగుండేది. ఏమిట్రా, ఏం జరిగింది? ఏమ్మా? అదే ఏం లేదు, నాకు ఈ డ్రెస్ బాగుండలేదు, చక్కగా చీర కట్టుకుని జాకెట్ వేసుకుంటే బాగుంటుంది అని అంటుంది. ఏది కట్టుకో చూద్దాం. నాకు చేత కాదు. నీకు చేత కాబట్టి నేనున్నానుగా. కమాన్ టేక్. ఏంటి మారుతి, పాపం చిన్నపిల్లని చేసి? ఇంకా చిన్నపిల్ల ఏమిటమ్మా, రేపు మాపు తల్లి కూడా కాబోతుంది. చూడు గీత, వాడు ఇలా ఉంటాడా? అవును, అచ్చం ఇలాగే ఉంటాడు. వెరీ గుడ్. పేరు రాజశేఖరా? అవును. అచ్చా, చేతి మీద పచ్చబట్టు ఉంటుందా? లేదు. లేదు. పోనీ వేళలో వ్యత్యాసం ఉందా? కానీ వాడి చేతికి ఒక రుమాలు కట్టుకొని ఉంటాం మాత్రం చూశాను. కుడి చేతిగా ఎడం చేతిగా? అది సరిగా గుర్తులేదు. అయితే ఇంకే వాడై ఉంటాడు. అనుమానం ఎందుకు, ఈ రాత్రికి తెలిచాను. గీత, దీంట్లో నీ సహాయం కావాలి, చేస్తావా? చెప్పండి. నేనా? గుర్తులేదా? ఇది గుర్తుందా? శ్రీధర్ గుర్తున్నాడా? నేను ఆ శ్రీధర్ కొడుకు. ఒక నిస్సహాయిని దారుణంగా తగ్గి నిశ్చింతగా ఉందామనుకున్నావా? నిన్నెవరు రక్షిస్తాడు? నా చేతుల్లో చాలా తప్పించుకుంటాడు, నేను చూస్తాను. అరే గీత ఆసుపత్రిలో చెప్తాను. అలాగే ఆ రాజశేఖరం ఎవడు? ఎక్కడ వచ్చావు? అమ్మో అమ్మో, దాచడానికి ఆయన మా మేనత్త కొడుక మెళ్ళో తాళి కట్టిన వాడే. ఏమీ కాకపోతే అలా లైట్లు ఆడిపేసి ఎందుకు తప్పించావు? అమ్మో అమ్మో, నాకేం తెలియదు, మొర్రో అంటుంటే ఏమిటా బెదిరింపులు? అయినా మా ఇంటికి ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతారు. ఎవరు ఏమిటని తెలిసిన ఒక సంవత్సరం నాకేం లేదు.
ఆడదాని వైపోయావు. లేకపోతే నెత్తురు కక్కించి నీ చేత నిజం చెప్పించుండేవాడిని. ఇది కనసూర్య, నువ్వే కాదు నీ తల్లో జేజమ్మ కూడా వాడిని నా చేతుల్లోని తప్పించలేదు. జాగ్రత్త. చాలా అదృష్టవంతురాలి గీత. కాస్తలో తప్పిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగిండేది. నీ రుణాన్ని తీర్చుకోలేనక్క. గీత, నేనే నీకు రుణపడున్నాను. నీ ప్రాణం అడ్డు వేసి నా ప్రాణాన్ని కాపాడు. వదినా, అన్నయ్యని కాపాడినందుకు గీతకేమిటి బహుమానం? నువ్వే. అవును, నేనే. మరి నిన్ను కాపాడినందుకు వదినకేమిటి సన్మానం? మీ అన్నయ్య. గీత, అదిగో వచ్చింది యమధర్మరాణి. మళ్ళీ నరకానికి నాకు పిలుపు వచ్చింది. ఈసారి నరకానికి పిలుపు నీకు కాదు, మీ అమ్మకి. రా చెప్తాను. నమస్కారం డాక్టర్మ్మ. నా రోజులు పెట్టి రావాలని ఒకటే ప్రయత్నం. రాత్రి మగళ్ళు వచ్చే పోయే చుట్టాలతో ఒక్క నిమిషం తీరికలేదంటే నమ్మండి. అమ్మాయి కదండి, బాగుందండి. అమ్మో అమ్మో, అప్పుడేనా ఏమైపోయిందే? కొంతమంది మగ డాక్టర్స్ ఉన్నారు. అందమైన ఆడరోగులు కనిపిస్తే చాలు, రోజు ఇంజక్షన్స్ అని ప్రాణాలు తీసి వారాలకు వారాలు గడిపిస్తారు. అమ్మో అమ్మో. ఏం డాక్టర్? మీరు గీత కోసం వచ్చారు. కమాన్ ఆంటీ, ఇంటికి తీసుకెళ్తే. గీత, మీ అమ్మగారు వచ్చింది తీసుకువెళ్ళడానికి. అమ్మో అమ్మో, నువ్వు 4 రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయిందనుకో. అమ్మాయి ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంది అని కనిపించిన స్వాములంతా ఒకటే కాదుగోలా. అలాగా ఆంటీ? అవును నర్సమ్మా. ఇక్కడ మీ అమ్మగారు. అమ్మో అమ్మో, ఇదేమిటి? లేదమ్మా, ఒక కన్ను పోయిందా? పోతే మాత్రం ఏమిటి, అమ్మాయి దక్కిందిగా, ఇంటికి తీసుకెళ్ళి. వస్తాను. అలాగే మీ. అమ్మో అమ్మో, ఇదేమిటి? ఏం లేదమ్మా, చెయ్యి కాస్త పోయింది. పోతే మాత్రం ఏమిటి, అమ్మాయి దక్కిందిగా, ఇంటికి తీసుకెళ్ళి. అమ్మో అమ్మో అమ్మో, ఇదేమిటి? ఏం లేదమ్మా, కాలు. ఇది పోయింది. ఇంకా ఉన్నదేమిటి? అదే అమ్మాయి, ఇంటికి తీసుకెళ్ళండి. ఏం చేసుకోవడానికి? కన్ను పోయి కాలు పోయి చెయ్యి పోయిన తర్వాత దీన్ని ఏం చేసుకోవడానికి ఏంట? అమ్మా, నన్ను ఇలా దిక్కులేని దాన్ని చేస్తావా? దిక్కు చూపిస్తానే తల్లి అంటే అప్పుడేమో దిబ్బరటిలా కూర్చున్నావు. ఇప్పుడు అన్ని పోయిన తర్వాత అభరిస్తే ఏ లాభం? ఆ దేవుడే దిక్కుని. అంటే 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 అసలే సాగు తప్పి కన్నులు అట్టుపోయింది పెట్టుకు. ఇప్పుడు మీరు కాదంటే ఏం బాగుండదు. తీసుకెళ్ళండి పాపం. నీకంత పాపం చేస్తే నువ్వు తీసుకెళ్లి పోషించే ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకో. దీనికి నాకు సంబంధం లేదు. నన్ను పోని. అంటే 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 అమ్మో, నా సంచి దొంగ దొంగ దొంగ. అమ్మో, నా సంచి నా సంచి. అదేమిటాను సూర్య, అదేమిటాను సూర్య, అదేం పాట, అదేం పల్లవి? పాట లేదు, పల్లవి లేదు. నా సంచి దొంగ ఎత్తుకెళ్తున్నారు. దొంగ? నీకేం భయలేదు, నీ సంఖ్య పట్టుకొస్తాను. కొట్టగా చచ్చిపోతాను. అయితే ఆ సంచి చేస్తే అయితే ఉంగరాయి. ఉంగరాలు ఇచ్చినట్టు ఎవరికి చెప్పకే. చర్మాలు అమ్మో అమ్మో, ఎంత వీరస్వాములు. మీకేమైనా దెబ్బ తగలేదు కదా? నన్ను కొట్టే మగోడెవడు? ఇదిగో ఒక్కటి ఎక్కడ ఇచ్చాను, కబేలు కింద పోయాడు. ఇంకోటి ఈ పక్కన ఇచ్చాను, 2 కాళ్ళు పడి సంచి అనిపించాను. అదేమిటి, ఇందాక మీ చేతులు ఉంగరాలు చూశాను. ఉంగరాలు సాచి లెంపటే కొట్టాను కదా, అప్పుడు ఊడిపోయి ఉంటాయి. అమ్మో అమ్మో, ఎంత మోసం. గుంటెని గుడ్డని ఎంత నాటకం ఆడారు. పదా ఇంటికి చూద్దాం. మట్టి కూడా మొక్కను పెంచి పెద్ద చేస్తుంది. అది చెట్టై ఎండిపోయి తానే కూలిపోయేదాకా భరిస్తుంది. కానీ నువ్వు నాతో అవసరం తీరిపోయిందని తెలిసాక అన్ని తెంచుకొని వెళ్ళిపోయావి. ఇంకా ఏమిటి నీ అధికారం? నాకీనే సర్వస్వం. ఏదైనా తెంచుకోవడానికి తేల్చుకోవడానికి నాకు కాకపోతే వీడుకుందే.
బొత్తాలు కుట్టుకునే బొద్దెంకే ఆడదారదని విడిచిపెడుతున్నాను. నీ చర్మం ఒలిచి కత్తిరించి కాజాలు తీసి కమీజ్ కింద కుట్టగలను. జాగ్రత్త. అమ్మా అమ్మా నా కూతురు నాకు కాకుండా చేసి ఆడదాని మేము చేయి చేసుకుంటావుట్రా ఇంకా చూస్తూ నిలబడతావేమయ్యా ఆడదాని మీద చేసుకోవడం తప్పు నాయన. ఏమిటి తప్పు. అమ్మా